షేర్ చేసుకుందామని వచ్చానండి. సో ఎలాగూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కదా, అలా ఖాళీ కూర్చోవడం ఎందుకని పని చేసుకుంటూ మీతో మాట్లాడదామని డిసైడ్ అయ్యా. అయితే మీరు నా పాత వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది, నేను జిమ్కి వెళ్తా కదా. సో జిమ్లో ఏంటంటే జుంబా క్లాస్లో జుంబా అయిపోయాక సార్ ఏం చేస్తారంటే మెడిటేషన్ కూడా అయిపోయాక రోజు ఒక టాపిక్ పైన మాట్లాడతారు, అలాగే మన ఒపీనియన్ కూడా అడుగుతారనమాట. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అని. సో ఈరోజు అయితే ఇప్పుడే జుంబాకి వెళ్ళి వచ్చా అండి. సో వెంటనే వీడియో చేస్తున్నా. సార్ ఏమడిగారంటే హ్యాపీనెస్ అంటే ఏంటి అని అడిగారు. సో మీకు సంబంధించినంత వరకు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి, మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి అని అడిగారు. సో దానికి ఏంటంటే ఒక్కొక్కరు తన వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారు. ఒకరు ఏంటన్నారంటే హ్యాపీనెస్ అంటే నథింగ్ సార్, నథింగ్ ఏమీ లేదు, మనం క్రియేట్ చేసుకుందే తప్ప హ్యాపీనెస్ అంటూ ఇది అని పర్టికులర్గా ఏమీ లేదు అని ఒకరు చెప్పారు. ఇంకొకరు ఏంటంటే గుడ్ లైఫ్ ఉండాలి, గుడ్ లైఫ్ ఉంటే అది హ్యాపీనెస్ సార్ అని అన్నారు. సో సార్ అడిగారు గుడ్ లైఫ్ అంటే ఏంటి మీకు సంబంధించినంత వరకు, అంటే మనీ బాగుండాలా లేకపోతే హ్యాపీనెస్ ఏంటి, అసలు గుడ్ లైఫ్ అంటే ఏంటి అని అడిగారు ఆయన. సో దానికి ఏదో తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకే, దానిపైన అలా ఒక డిబేట్లా జరిగింది. ఓకే, సో మీరు కూడా ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. హ్యాపీనెస్ అంటే ఏంటి, మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి అని. సో సో నన్ను అడిగితే నేనేం చెప్పానంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది అనమాట. హ్యాపీనెస్ అనగానే ఆనియన్స్ బాగా కారంగా ఉన్నాయండి. సో నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఏంటంటే నేను ఒకసారి ఒక స్టోరీ చదివాను అనమాట. అదేంటంటే ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక చెట్టు పైన ఒక 2 కాకులు ఉన్నాయంట. ఆ కాకులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ ఆ చెట్టు మీద ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి ఆ చెట్టు పైన ఉన్నాయి. చాలా ఆనందంగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నాయంట. ఓకే, హ్యాపీనెస్ అంటే అదే మాట్లాడుకుందాం. సో చాలా ఆనందంగా లీడ్ చేస్తున్నాయంట. సో అలా అయిపోతుంది. ఒకరోజు ఆ చెట్టు అనేది ఒక లేక్ పక్కన ఉంది. ఒకరోజు ఆ 2 కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ లేక్లో ఉండే 2 హంసల్ని చూసాయంట. హంసలు అంటే మనందరికీ తెలిసిందే, చాలా అందంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి. సో ఆ రెండింటిని చూసి ఇవి అనుకున్నాయంట, అయ్యో అందం అంటే అది కదా, ఇన్ని రోజులు మనం ఉన్నదే మనం ఆనందం అనుకున్నాం, మనం ఉన్న లైఫ్నే మనం హ్యాపీ లైఫ్ అనుకున్నాం, మనం చూస్తే ఇంత నల్లగా ఉన్నాము, ఇదా అందం అంటే, ఇన్నాళ్ళు అనవసరంగా మనం వేరేగా అనుకున్నాం. అందం అంటే ఇది కాదు, ఆనందం అంటే ఇది కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మనం కాదు, వాళ్ళు చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నారు, చూస్తే ఎంత తెల్లగా అందంగా ఉన్నారు, వాళ్ళిద్దరిని చూస్తే కళ్ళు సరిపోవట్లేదు, వాళ్ళది కదా లైఫ్ అంటే, అది కదా హ్యాపీనెస్ అంటే అని చెప్పి వీళ్ళే ఫీల్ అయిపోయి, అంటే వాళ్ళని చూసాక వీళ్ళని చూసుకోవడానికి అసలు ఇష్టపెట్టుకోలేదంట. చిచ్చి ఇన్ని రోజులు మనం చేసింది అసలు ఏంటి, మనం అసలు మన లైఫే కాదు అని ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగానంట, అసలు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది, ఎంత అందంగా ఉన్నారు, మీరు కదా చూసేవాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలనిపిస్తుంటుంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము అసలు హ్యాపీగా లేము, హ్యాపీనెస్ అంటే మిమ్మల్ని చూస్తే అర్థమైంది, మీరు కదా అందమైన కప్పులు, మీరు కదా హ్యాపీ కప్పులు అని అన్నారంట. దానికి అవి అన్నాయంట హంసలు 2, మేము అలానే అనుకున్నాము, మేమే ఈ ప్రపంచంలో అందమైన కప్పులం, హ్యాపీనెస్ అంటే మేమున్నే లైఫే హ్యాపీనెస్ అనుకున్నాయంట. ఎప్పటి వరకు మేము నెమల్ని చూసినంత వరకు మేము అలానే అనుకున్నాం, కానీ నెమల్ని చూసాక అర్థమైంది అందం అంటే నెమల్ది కదా, అది నాట్యం చేస్తే అందరూ చూస్తారు, ఎంత అందంగా నాట్యం చేస్తుంది, వర్షం పడితే పులకరించిపోతుంది, అసలు తన ఫెదర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడాలంటే మేమేంటి తెల్లగా ఉంటాం, ఉంటే ఉండే రంగులన్నీ కూడా నెమల్లోనే ఉంది, ఎంత అందంగా ఉంటుంది, అసలు హ్యాపీనెస్ అంటే తను వర్షంకి చూసి పులకరించిపోతే చూడండి, హ్యాపీనెస్ అంటే అది, లైఫ్ అంటే వాళ్ళది, మాకే ఉంది అని అన్నాయంట. సో మేము హ్యాపీ కపుల్ కాదు, నెమలి అందమైంది, హ్యాపీనెస్ అంటే అది అని చెప్పాయంట. సరే అని ఈ 2 కాకులు నెమలి దగ్గరికి వెళ్ళాయంట. నెమలి దగ్గరికి వెళ్ళి మేము హంసలు చూసి అందమైన హంస, అందమైన వాళ్ళ కప్పులు అనుకున్నాము, కానీ నిజమే హంస చెప్పింది నిజమే, నిజంగా చాలా అందంగా ఉన్నారు, మీకు చూస్తే
చాలా హ్యాపీగా కూడా ఉన్నట్టున్నారు అని నెమల్ని అడిగితే నెమలు అందంట, అదేంటది రోజు మిమ్మల్ని చూసి మేమనుకుంటున్నాం, అసలు హ్యాపీనెస్ అంటే వాళ్ళిద్దరు కదా, వాళ్ళకి అసలు అంతు లేదు, వాళ్ళకి 2 రెక్కలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగరగలుగుతున్నారు, ఎప్పుడు చూస్తున్నా జంటగా ఎగురుతారు, ఎక్కడికి కావాలంటే అక్కడ అన్నీ చూస్తున్నారు, అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు, మనమేం ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీనెస్ అంటే ఆ కపుల్ కదా అని మేము రోజు మిమ్మల్ని చూసి అనుకుంటాము, మీరేంటి మా దగ్గరికి వచ్చి మా లైఫ్ హ్యాపీనెస్ అంటారు అందంట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది హ్యాపీనెస్ అంటే? హ్యాపీనెస్ అంటే నాకు అర్థమైనంత వరకు ఎవరిని చూసి కంపేర్ చేసుకోకండి, మీ లైఫ్ మీదే, అది ఎలా ఉన్నా సరే మీ లైఫ్ మీదే, ఇంకొక లైఫ్ చూసి కంపేర్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో చూసి అస్సలు దానికోసం మీరు నిజమా అలా అంత అందంగా ఉంటుందా లైఫ్ అంటే, లేకపోతే ఏదైనా రాంగ్గా ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఉంటుందా అని ఫీల్ అవ్వకండి, అది ఓన్లీ సోషల్ మీడియా వరకే. ఏమో కొంతమంది ఫోటోలు పెట్టొచ్చు, వీడియోలు షేర్ చేయొచ్చు, వాళ్ళు అందులో ఉన్నంత అందంగా లైఫ్లో ఉండకపోవచ్చు, వాళ్ళు నటించవచ్చు, ఆ ఫోటో కోసం నటించవచ్చు, వీడియో కోసం నటించవచ్చు. సో లైఫ్లో వాళ్ళు మీకంటే కూడా ఆనందంగా లేకపోవచ్చు, మీరే ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళని చూసి ఆ సోషల్ మీడియాలో ఉన్నవన్నీ చూసి కూడా మీరు దాన్ని ఏమంటారు, దాన్ని ఆదర్శంగా తీసుకోను, లేకపోతే మేము అలా లేనను మీరు బాధపడకండి. సో హ్యాపీనెస్ అంటే నాకు సంబంధించినంత వరకు ఇంకొకరితో కంపేర్ చేసుకోకపోవడం. మీ లైఫ్ మీదే, అది ఎలా ఉన్నా దాంట్లో మీరు ఆనందంగా గడపచ్చు. సో నాకెందుకో ఈరోజు జుంబా క్లాస్లో జరిగింది, సార్తో నేను ఇదే చెప్పాను, సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అలాగే అలా అని సోషల్ మీడియాలో అన్నింటినీ మనం చూసి దాంతో ఇలా ఉంటుందా అని మనం అనుకోకూడదు, కానీ మన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి మెమరీని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న అవి చూసుకుంటే మనకి కలిగే ఆనందమే వేరే. సో మన లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ని కూడా మనకి తోచినట్టు, నలుగురి కోసం కాదు మీకోసం మీరే స్టోర్ చేసుకోండి. రేపు పొద్దున్న మనం చూసుకోవచ్చు, మన పిల్లలకు చూపించవచ్చు, అంతేగాని సోషల్ మీడియాలో ఎవరికోసమో చూపించద్దు, ఎవరివో చూసి మీరు చురకలేసుకోకండి. మన లైఫ్ మనదే, మనం ఎలా ఉన్నా కూడా మన లైఫ్లో ఆనందాన్ని మనం ఎత్తుక్కోవచ్చు, ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. నాకు ఇది అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, మంచిగా అనిపించింది. సో మీరు కూడా హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే నేను చెప్పింది కరెక్టో కాదా అనేదాన్ని కూడా షేర్ చేసుకోండి. సో ఒక ఆమె చెప్పినట్టు హ్యాపీనెస్ అంటే నథింగ్ అండి, అది మనం క్రియేట్ చేసుకుంది. హ్యాపీనెస్ అంటే నాకు ఇంత వెళ్తుంటే హ్యాపీగా ఉంటాం, అసలు ఇంత అనేది ఎంత దానికి అసలు లిమిటే లేదు. మనకి ఎంత మనీ ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇంత కావాలి అని మనం సాటిస్ఫై అయిపోతాము అంటే లేదు. ఎవరు అవ్వము, మీరు ఎవరు నేను అవ్వము. సో ఆ ఇంత అనేదానికి లిమిట్ లేదు. సో మనీ అనేది హ్యాపీనెస్ కాదు, తినడానికి మనకి ఎంత కావాలంత ఉంటే చాలు, కానీ ఎవరు కూడా సాటిస్ఫై అవ్వము. సో హ్యాపీనెస్ అంటే తను చెప్పినట్టు నథింగ్ ఏమో అనిపిస్తుంది. సో మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నా ఆనియన్స్ కూడా కట్ చేయడం అయిపోయింది, ఇంకా కర్రీ చేయాలి. ఇంకా ఇప్పుడే వచ్చాను నేను జుంబా నుంచి. సో వర్కౌట్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఏమీ లేదు, అలా వచ్చి మీకోసం వీడియో చేశాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, పనంతా ఉంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది. నేను చెప్పిన దాన్ని ఓకే అయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరూ కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలుస్తాను, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. చివరిగా ఒక్క మాట అండి, వీడియోలో మీతో చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ కానీ ఒపీనియన్ కానీ అది టోటల్గా నా ఒపీనియన్ మాత్రమే అండి. అందరికీ అదే ఒపీనియన్ ఉండాలని లేదు. మీకు నా ఒపీనియన్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీడియోకి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. అందరికీ ఇదే ఒపీనియన్ ఉండాలని రూల్ కూడా లేదు. ఇది నాకు సంబంధించి నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు దేనికి హ్యాపీగా ఉంటారు, మీకు సంబంధించినంత వరకు హ్యాపీనెస్ అంటే ఏంటి అని తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఒకసారి మీరు కూడా తెలుసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.